ధృతరాష్ట్ర ఉవాచ. ఒకటో అధ్యాయము కురుక్షేత్ర సైనిక పరిశీలనము. ధృతరాష్ట్ర ఉవాచ. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాత్సవః మమగా పాండవైశ్చైవ కిమ కుర్వత్ సంజయ. ధృతరాష్ట్రుపైకి సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమందు నా తనయులు మరియు పాండురాజు తనయులు యుద్ధము చేయగోరి సమకూడిన పిమ్మట ఏమి చేసిరి? శంకరో నరకాయు అకులజ్ఞానం కులస్య పతంతి పితరో హేషాం పిండోద క్రియావాంఛిత సంతానం దీని వల్ల కుటుంబము వారికి మరియు కుటుంబం ఆచారమును నష్టపరచు వారికి కూడా నరకము ప్రార్థించును. పితరులకు పిండదానము జలము ఇచ్చుట ఆపివేయుచే పితరులు దుర్గతి పాలవదురు. ఉత్పన్న కుల ధర్మానాం మనుష్యానాం జనార్దన నరకే నియతం వాసు భవతీత్యనశ్రుమః. ఓ కృష్ణ, జనార్దన కులధర్మమును నాశనము చేయువారు శాశ్వతంగా నరకము చేయుదురని గురు శిష్య పరంపరగతంగా నేను నియమించి వినియుంటిని. బ్రాహ్మణ్యదాయ కర్మాణి సైన్యం తత్వా కరోతి యా లిప్యతే న సా పాపేన పద్మపత్రామి వాంబస. ఆసక్తి లేకుండా తన ధర్మము నిర్వర్తించువాడు, ఫలములన్నింటినీ భగవానునికి అర్పించువాడు తామరాకు నిడిచి అంటున్నట్లుగా పాపకర్మలచే ప్రభావితుడు కాడు. అశ్రద్ధాన పురుష ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసార వర్తంతి. ఓ శత్రుంజయుడ, ఈ భక్తికి సేవందు శ్రద్ధలేని వారు నన్ను పొందలేరు కనుక వారు ఈ భౌతిక జాగ్రత్తలంది జన్మ మృత్యు పదములకే మరలా వచ్చుదురు. అహం సర్వస్య ప్రభవో మత్తా సర్వం ప్రవర్తతే ఇది మత్వా భజంతే మాం బుధా భావసమన్విత. నేను అన్ని ఆధ్యాత్మిక భౌతిక జగత్తులకు కారణభూతులను, సర్వము నా నుండి ఉద్భవించున్నది. ఈ విషయమున సంపూర్ణంగా ఎరిగిన బుద్ధిమంతులు నా భక్తి యందు నిమగ్నులై నన్ను హృదయపూర్వకంగా భజించుదురు. సర్వయేషు కౌంతేయ మోత్తయ సమవంతి తాసాం బ్రహ్మ మహాద్యోని రహం బీజప్రదపితః. ఓ కౌంతేయ, ఈ భౌతిక భక్తులు జన్మించడం వలన అన్ని జీవజాతులకు సంభవించినవి. నేనే వాటికి బీజప్రదాత అయిన తండ్రి అని అర్థం చేసుకోవడము. కామం ఆశ్రిత్య దుష్పూర్వం దంభమానమర్దాన్విత మోహ గృహీత్వా సద్రాహాన్ ప్రవర్తంతే శుచివ్రతః. ఎన్నెన్నో తృప్తి నందని కామము ఆశ్రయించి గర్వము మరియు విద్యాహంకారములతో భ్రాంతి నొందినటువంటి అసురులు అశాశ్వతములైన వాని ఎడ ఆకర్షి సదా అపవిత్రత కార్యవతులగుదురు. సహజం కర్మ కౌంతేయ సదోషామపి న త్యజ్యేత్ సర్వారంభ దోషేణ ధూమేనాగ్నిరివావృత. అగ్ని పొగచే ఆవరించబడినట్టు ప్రతి యత్నంలో కూడా ఏదియో ఒక దోషము ఉండును. అందుచే ఓ కౌంతేయ, దోషపూర్ణ వేకన సహజ కర్మను ఎవరునూ త్యజించరాదు. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర దత్త శ్రీ విజయ భూతిధ్వని తిర్మః. యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు మరియు ఏటి ధనుర్ధర అర్జునుడు ఎచ్చట ఉందరో అచ్చట సంపద, విజయము, అసాధారణ శక్తి, నీతి నిశ్చయములను. ఇదే నా అభిప్రాయము. శ్రీ భగవద్గీత యందు ఉపసంహార సన్యాసం యొక్క పూర్ణత్వము అష్టాదశ అధ్యాయము సమాప్తము.